మౌని ఏందే ఏమైంది? మౌని తలుపు తీయే. మౌని నా మాటిను తలుపుది. మౌని నిన్నే నేను చెప్పాడు తినే. ఏంది కోపం? ఏడిపోతున్నావు? నేను ఇడుండా పోతున్నా వదిలే. 2 రోజుల పండుగనే మౌని. పండుగ కూడా ఉండకుండా అప్పుడే ఏంది? 2 రోజులు ఉండిపోవే. ఏందే బాబాయ్ పైసలు ఇయ్యలే? మంచి కొడుకుల్ని కన్నావే. ఏందే నోర్లే వస్తుంది? ఆడేం చేసినా నీ మంచిగా చేస్తాడు. గమ్మున కూసో. ఎన్నటికైనా నీ పెండ్లి చేయాలంటే ఆడే చేయాలి. మీ అయ్యతోని ఏం కాదు. పెళ్లి కాదు పాడగడతాడు. మౌని ఏంది ఆ మాటలు? ఏందక్క అప్పుడే పోతున్నావా? బాగా చదువుకోవే. జాగ్రత్త. మా అడిచే పైసలు అస్సలు ముట్టుకు. నెల లేని పైసలు పంపుతా. పెట్టుకో. మౌని వస్తా. సరే బాయ్. బస్సు 1 అవర్ అవుతుందమ్మా. జల్ జల్ తిని రావాలి. నువ్వేందిడా ఫాలో అవుతున్నావా? కాక కాల్ చేసి పోతున్నావు అంటే భయమేదా? ఏడికి పోతున్నావు ఏంది కదా అని. రిటర్న్ అవుతున్నా. పండగ ఉంటలేవా? గొడవైంది వచ్చేసిన. ఏమైంది మౌని? ఏం కాలే. అరే ఏమైంది? పైసలు అడిగినా మన జుంబా సెంటర్ కోసం అడ్జస్ట్ కాలే. నా కోసం గొడవ పడ్డావా? నీ పొలం అమ్మనిస్తలేరు కదా, నాకనిస్తారేమో అని అడిగినా కాలే. ఇగో నగలు. ఏంది? ఇవి నాయి. నాన్న చేయించిండు పెండ్లికని చెప్పి. అరే మౌని నాకొద్దు. ఏంది పెండ్లివని సెంటిమెంటా? ఏ పిచ్చిలేసిన మౌని వద్దు. మన జుంబా సెంటర్ కంటే ఎక్కువేం కాదు నాకు. అమ్మితే అడ్వాన్స్ మందమైన పైసలు వస్తాయి కదా. సరే ఉండని, అవసరం అయితే తీసుకుంటాలే. ఏ మౌని, నీకు మీ వాళ్ళకి చాలా ఫరక్ ఉంది. నువ్వు వేరు. మీ బాబాయ్ అయితే మంచోడు కాదు. మంచోడు కాదా? ఆడు రక్తం తాగి సైతాన్. నీచ్ కమీనే అంటారు ఊర్లా. నీచ్ కమీనేనా? ఆడు సైకో సాడెస్ట్, యుచ్చా లఫంగేగాడు. లోఫర్ లత్కోర్. ఆడు ప్లీజ్ బొంత పురుగు తూ. ఆని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేస్తే పీడ వద్ది. అని పాడగెట్ట బొందవెట్ట పురుగులు పడి సావని నాశనం. ఏమైంది మౌని? నేను చిన్న ప్రాబ్లం, అర్జెంటుగా బట్టలు మార్చుకోవాలి. నీ బ్యాగేడా? బస్లో ఉంది. ఇన్ని ఉండి నేను తెస్తా. సరే సార్. ఓకే సార్. ఓకే చెప్పండి. అన్నా అర్జెంట్గా రూమ్ కావాలి. సింగిల్ రూమా డబల్? సింగిల్ ఉంది. మీ ఐడి కార్డు కావాలి. శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా? ఉన్నాయి. రూమ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఆపనా అన్నా 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 ఆపు ఆపు అన్నా. ఏ వేస్ట్ గాడు ఆపలేదు మౌని. బైక్ మీద పోదామా? వద్దు, ఇంకో బస్ వస్తుంది కదా,
వెయిట్ చేద్దాం. బస్ స్టాండ్ దాకా నడవాలి. ఈ టైంలో ఎందుకు? ఎక్కే రాదు? అది కాదబ్బా, నాకు బైక్ అంటే భయం. బైక్ ఎక్కినా చేతులు తాకినా భయం వేస్తుంది, చక్కర వస్తుంది. నీతో నేను ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లం. నీతో నేను కంఫర్టబుల్ అబ్బా. హా? పోనీ నువ్వు పోతావా? ఏ వెయిట్ చేద్దాం. అన్నా 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 ఒక్కలు లేడీస్. మౌని. మౌని, ఇగో నేను ఫాలో అవుతా. జడ్జి మనోడే, నేను చూసుకుంటా. నమస్తే నరసింహ. నమస్తే నమస్తే. నేను అలా చేస్తా. ఎట్లున్నారు? బాగున్నా. ఏం లేదే, మొన్న పని మీద కామరెడ్డి పోయింటి. ఆడ హోటల్లా మన మౌనిక కనబడ్డది. రాత్రి 10 కావచ్చు. ఆడపిల్ల ఒక్కతే ఆ టైంలో ఏం చేస్తుందో ఏమో. అసలే రోజులు మంచిగా లేవు కదనే. ఈ ముక్క నీకు చెప్పిపోదామని వచ్చిన. ఏంది బ్రిడ్జ్ దాటనీకి వచ్చిర్రా? ఏ కాదన్నా, ఎందుకు? అరే తమ్మి, ఇద్దరు లవర్స్ కలిసి ఈ బ్రిడ్జ్ దాటితే లవ్ సక్సెస్ అవుతుంది. అవునా? ఎప్పటికి కలిసి ఉంటారు. పోండి. పోదామా? రే రే, అన్నా, పోయేస్తాం. ఏమైనా పిచ్చా? బాయ్ అన్న. ఆనకే చెప్పినా అన్న, ఇంకీడనే ఉంటాడు. ఏ ఉండని అన్న, కులి కుతుబ్షా ఉండలే. బాగ్మతి కోసం వరదల్లో లేదుకుండా ఓలే. అంత రిస్క్ చేసిండనే కదా పాపం వాళ్ళ అయ్యా ఈ బ్రిడ్జ్ కట్టించిండు. అన్నా, కులి కుతుబ్షా బాగ్మతిల లవ్ సక్సెస్, వాళ్ళ ప్రేమ గుర్తైన ఈ బ్రిడ్జ్ కలిసి దాటితే ఎవ్వరి లవ్ అయినా సక్సెస్ అన్నా. ఈడేంది మౌని సోంటి నమ్ముతాడు? నమ్మని, నమ్మితే తప్పేంది? ఆమె స్టేటస్ ఏంది, ఆడేంది? ఏందబ్బా నువ్వు ఏం జమానా మాటలు చెప్తున్నావు? ఎంతమంది ఇంటర్ కాస్ట్ చేసుకుంటలేరు? పెళ్ళంటే అన్నీ చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? మంచోడా కాదా, జాబ్ చేస్తాడా చేయడా, ఇష్టమా కాదా అని చూసుకోవాలి. ఇంకేం చూసుకోవాలి? అంతేనా? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పండుగకు ఉండాలి కదా, ఎందుకు పోయింది? ఏం లేదయ్యా, కొత్త జాబ్ కదా, పనుందని పోయింది. ఏం కాదురా, శాపాలు పెట్టుకుంటూ పోయింది. దానికి ఆస్తి కావాలంట, అందుకే నీ తానుకొచ్చింది. తిట్టుకుంటూ పోయిందిరా. చిన్నతనం తెలియదు, ఏదో అనేసింది. అరే మాటలంటే పర్లేదు వదినే, పరువు తీయద్దు కదా. ఫోన్ చేయి, ఏడుందో కనుక్కో. ఫోన్ చేయ వదినే. అది సీదా ఊరికి పోలేదే, ఏదో హోటల్లో చంద్రశేఖర్ గారికి కనిపించిందంట. ఏంది ఏడును? ఏడుంటా రూమ్లా. అదే రూమ్ కి ఎప్పుడు చేరినావు? పొద్దుగాల. ఎందుకు పొద్దుగాల? ఎప్పుడెళ్ళి విడికెళ్ళి రాత్రేడును? ఫోన్ ఎందుకు ఎత్తావు? మళ్ళీ అంతకు ఫోన్ చేస్తే కోపం చేస్తావు. నువ్వన్నా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు వదులుతున్నావు? పైసలు అడిగితే ఇప్పిలే, ఉల్టా నా మీద వదులుతున్నావు. అమ్మా, ఈయనే బస్ లో వస్తుంటే డేట్ వచ్చింది, చేంజ్ చేసుకోనికి హోటల్ ఆగినానే. బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? బుద్ధి లేదా? ముందే చూసుకోవానే. బయట ఎట్లున్నాయి రోజులు? ఆ? అరే ఏదో చక్కరుందిరా. తేలుస్తా కదమ్మా, మన ఎస్ఐకి చెప్పి పెట్టినా హోటల్లో చెక్ చేయమని. ఈ చక్కరేందో ఇక్కరేందో తేలుస్తా. రే సార్. పోయి చాయ్ తీసుకురా. ఓకే సార్. ఏమ్రా బండి
బండిలో డీజిల్ ఉందా పోయి పోయించుకురా పో. ఓకే సార్. ఏమయ్య ఎంట్రీ ఇచ్చారది ఇదిగో సార్. నీ పని చూసుకో. సార్ రూమ్ అయితే ఏం తీసుకోలేదు సార్. సీసీ ఫుటేజ్ కూడా మొత్తం చెక్ చేసినాం. రెస్టారెంట్కి ఏమన్నా వచ్చిందేమో, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా సార్. సరే ఈ మాట ఏడా నాకు. సరే సార్. ఆడపిల్ల కదా, ఆ. బద్నామైతాం. సార్ ఉంటా సార్. ఏదో మతలబుందిరా. నేను చూస్తా కదా. ఇగో దాని రూమ్ లో ఈ కార్డ్ దొరికింది, ఆడనే పనిచేస్తుందేమో. వదినకు చెప్పకు. ఆ ఇక్కడే చెంపిటతో హోటల్కి వస్తావా? బతుకుంటావా? నీకెట్లా తెలుసు? ఎవరు చెప్పిర్రు? ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని వాళ్ళ బాబాయ్ చెప్పిండు. సీసీ ఫుటేజ్ ఇస్తే హీరో గారు ఉన్నారు. ఏం లేదని మేనేజ్ చేసి చెప్పినా. అసలు ఆ పిల్లట తెలుసా నీకు? రేవంత్ ఇది మౌని దా. మా అన్ననే ఊర్లో ఎస్ఐ. అన్నీ చెప్పేసిన, చాలా క్లోజ్ నాకు. ఇవి చూడు, నేను మళ్ళీ వస్తా. ఏంద్రా ఇది? నా జూంబా సెంటర్లో జాబ్ చేస్తా అన్న, అంతనే పక్కనే ఉంటుంది. ఇట్లా మీ ఇద్దరిని చూసిందంటే అలా బాబాయ్ బతకనియడ్రా, మాన్పించేరా. ఆళ్ళలు మంచిగానే ఉంటారా. నడిమిట్లో నువ్వు చేస్తావు. నా మాటను ఊర్లో భూమి అంటే ఆడవాళ్ళు అమ్మలేకపోయినా సిటీలో అయింది ఆడ బాబ్కా జాగిరా. చేసుకోమానన్న, ఏం చేసుకుంటాడో చూద్దాం. అమ్మకు తెలుసా? దూరంగా ఉండరా. నా మాట వినరా. ఎటు పోయి ఎటు వస్తుందో ఏమో. ఏంది? ఆ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. అర్థమవుతుందా? నా బతుక అంతే ఇక. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. వెళ్ళిపోమని అయితే చెప్పుకో, సంపేస్తా. ఆ బల్లిగాని 5,000 జాబ్ చేస్తావా? అరే మెంటలా నీకు? నేనైతే డాన్స్ మానబ్బా, ఫిక్స్. ఏమన్నా గానీ డాన్స్ మానవసరం లేదు మౌని, అందుకే ఐడియా చెప్తున్నా. నేను ఇంట్లో ఏం జాబ్ అంటే ఏమైనా చెప్పనీకి ఉండాలి కదా, అందుకే మార్నింగ్ ఈవినింగ్ జుమ్మా, మధ్యలో జాబ్. సరేనా? ఏంది? కష్టమవుతుంది మౌని, కానీ ఏం చేస్తాం? భయపడి బతకడం అంతా కష్టం ఇంకేమీ ఉండదు రేవంత్. నా లైఫ్ అంతా అదే ఉంటది, భయమే ఉంటది. ఏం కాదు మౌని, నేనున్నా కదా. చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మనం మస్తు ఫేమస్ అయి పైసలు సంపాదించినాక అప్పుడు అందరికి నువ్వే చెప్పు, ఆలైన వాళ్ళు మూసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. యా. మౌనిక. ఓ యా, ప్లీజ్ సిట్. మౌని నువ్వేంది ఈడ? ఫస్ట్ చెప్పు, ఆఫీస్ ఎట్లా అయింది? నాతో కాదబ్బా. ఏ నీ తను అవుతుంది మౌని, 5 దాకే కదా జాబు. ఇప్పుడు జూంబా. ఇవి ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇది అప్లికేషన్ సార్. ఏంటి అమ్మాయి పేసుకుందా? తప్పదు కదా సార్. వెరీ గుడ్, మీకు తప్పకుండా లోన్ వస్తుందమ్మా. నేను Thank you, చేసి పెడతా sir. కదా. Thank you. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఆడ మౌనికుందా? మౌనిక ఫోన్ మీ బాబాయ్. మాట్లాడతావా? వద్దు సార్. తను చాలా బిజీగా ఉందండి. అట్లనా? నేను ఫోన్ చేసినా చెప్పుర్రి. అలాగే అండి. మౌని, పార్ట్నర్స్ కదా, అగ్రిమెంట్. కంగ్రాట్స్, సూపర్. ఏం సైన్ చేస్తా? నువ్వు మూసుకోరా.
కాంగ్రాట్స్. హలో సరే సరే అన్న మౌని అమ్మ వచ్చింది నువ్వు లోపలికి వెళ్ళి నేను తీసుకొని వస్తా సరే పర్లే. దీని నువ్వు అందరిని చూసుకో రాగానే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. హే ఏమవుతుంది? అరే ఏమవుతుంది వై వియో నువ్వు ఆగు, సైలెంట్ ఉండు. ఏ అన్నా ఏమ్రా అమ్మా రేవా? రాయే. ఏ కళ్ళు మూసుకోయ్. ఏంద్రా? మూసుకోయ్ ఏ, పోరా. నా మాటిని మూసుకోయ్ మూసుకో చెప్తా. కళ్ళు తెరవనా? వచ్చేసినాం తెరవనా? ఇప్పుడు తెరు. అమ్మా ఇటు చూడు రేవంత్ ఫిట్నెస్ సెంటర్. మంచిగుందిరా. అన్నా ఇక్కడ రా. ఇటు ఆ ఫోటోది. డెకరేషన్ మంచిగా చేశారు. బాగుంది. మా కట్ చేయి. సార్ ఆన్ చేయండి సార్, ప్లే చేయండి. అన్ని బాగా చేసినవురా. ఏమవుతుంది థ్యాంక్ యూ. రే ఏంద్ర ఇదంతా ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? వస్తున్నా. ఉఫ్, ఛా. ఏడిపోతున్నావే? సోనికి పోతుందిరా. అది మంది కాదే. ఏంద్రా అర్ధ క్రంపలంకి ఇంతేనా వచ్చింది? ఇది ఆర్మోర్ కాదే, హైదరాబాద్ ఇంతనే వస్తుంది. అమ్మా అన్నకు పని ఉందంట, ఇప్పుడు స్టార్ట్ అవుతుండు. అన్నతో పో. బస్సులో ఏం పోతావే? అన్నా అరే ఏమ్రా అమ్మ నీతో వస్తుందంట, తీసుకోపో. సరే సరే పోదాం దాకా. అమ్మా, జాగ్రత్త. రండ్రా. మంచిగా తిను. అరే, సామిల్, రారా. నేను పోతున్నా. ఎనీవన్ కెన్ బి ఎనీథింగ్. కరెక్టే కదా, మంచిగా ఉంది. ఏం సంతోషం, ఫేస్ వెలిగిపోతుంది. లైట్లు తీసేచ్చు. మనది. చిన్నప్పుడు ఎట్లుండేటోనో తెలుసా? గువన్ సంచి బ్యాగు, కటారా సైకిల్. మా నాన్న పొలం పనికి పోయేటోడు. నాన్న చనిపోయినాక అంత అమ్మనే. అమ్మ చాలా కష్టపడ్డది. చిన్నప్పుడు నా డ్రీమ్ ఏందో చెప్తే నవ్వుతామో అని మమ్మీని పెద్ద సూపర్ మార్కెట్లో తీసుకుపోయి, అమ్మా నీకు నచ్చింది కొనుక్కోయే, రేట్ చూడకుండా అని చెప్పాలని. ఇవాళ అమ్మ మోహన్ చూసి ఇంత పెద్ద సెంటర్ ఇంత జల్దీ పెడతామని అనుకోలే. నీ వల్లే అయింది. ఏ నువ్వు నాతో ఉంటే ఏమన్నా చేయొచ్చు అనిపిస్తుంది నాకు. మనం పార్ట్నర్స్ అవుతాం, ఈ సెంటర్ పెడతాం. నువ్వు ఆ రోజు డాన్స్ చేసినావు చూడు వానలా, ఆ రోజే నాకు తెలుసు. డాన్స్ చేద్దామా?
హలో మౌని, అమ్మా ఏడున్నావు? రూమ్ కాడనే ఉన్నావా? మీ బాబాయ్ హైదరాబాద్ వచ్చిండే, నిన్ను గల్వనికి వస్తుండు. మీ నాయనమ్మ మాట్లాడుకుంటుంటిన్ననే. ఇంటున్నావా? సిటీలో ఏదో పని పడ్డదంట, వస్తున్నాడు. ఈడెందుకే మన లైఫ్ లా అట్లే నిన్ను కలిసిపోతాడంట. ఒక్కసారి కలు, ఏమైతదే? ఎందుకు పంచాయతీ చెప్పు? పంచాయతీ ఏంది? నా లైఫ్ ఈడా, నా బతుకు నన్నెందుకు బతుకు నీరు? మౌని, ఉంటే గింటే నా అయ్యకుండాలి. ఈడెవడు నాకు చెప్పనీకి? రమ్మను చెప్తా, రమ్మను. ఇప్పుడు ఇంకేం భయం లేదు. హలో మౌని, హే ఏడున్నావు? బిల్ సెటిల్ చేయడానికి టెంట్ హౌస్ పోతున్నా. ఇప్పుడే మా రూమ్కి వచ్చేసే. నీతోనొక మాట చెప్పాలి. ఇప్పుడే వచ్చేసే, నేను వెయిట్ చేస్తుంటా. సరే వస్తున్నా, వచ్చేస్తున్నా.